గుడ్ మార్నింగ్ పిల్లలు, కూర్చోండి. పిల్లలు, ఈరోజు మన భారతదేశ చరిత్రకు నిలువుటద్దమైన చేతి వృత్తుల గురించి లెసన్ చెప్తాను అని చెప్పాను కదా. సో ఈరోజు ఆ లెసన్ చెప్పుకుందాం. భారతదేశ చరిత్ర ప్రాముఖ్యతకు ఈ చేతి వృత్తులే కారణం. టీచర్, అసలు చేతి వృత్తులు అంటే ఏమిటి? ఎటువంటి యంత్రాలను ఉపయోగించకుండా చేతులతోనే పనిని చేసి దానినే జీవనాధారంగా మార్చుకోవటాన్ని చేతి వృత్తి అంటారు. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి పెద్ద పెద్ద మిషన్లు, వస్తువులు వచ్చేసాయి. కానీ పాత రోజుల్లో అవేమీ లేవు కాబట్టి మనుషులు చేతులతోనే అన్ని పనులు చేసేవారు. ఆ పనుల ద్వారానే వారి జీవనానికి కావలసిన సంపాదనను ఏర్పరచుకునేవారు. ఈరోజు చేతి వృత్తులని కేవలం పాఠంగా మాత్రమే కాదు, భారతదేశ చరిత్రకు ఎంతో గొప్ప పాత్రను పోషించిన ప్రధాన అంశంగా చెప్పుకుందాం. టీచర్, మనం ఇప్పుడు చెప్పుకుంటుండేది సాధారణంగా మనం చేసుకునే పనుల గురించే కదా. మరి అలాంటి చిన్న చిన్న పనులు చేయడం వల్ల భారతదేశ చరిత్రలో అవి ఎలా ప్రధాన పాత్ర పోషించబడ్డాయి? వెరీ గుడ్, చాలా మంచి ప్రశ్న అడిగావు. నువ్వే కాదు, ఈ ప్రశ్నకు సమాధానం భారతదేశంలో పుట్టిన మీలాంటి భావి భారత పౌరులందరూ తెలుసుకోవాలి. ఈరోజు భారతదేశం అంటే ప్రపంచ దేశాలకు దీటుగా ప్రతి ఒక్క రంగంలో అగ్రదేశాలకు సైతం పోటీ పడుతూ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది అని భారతీయులుగా ఎంతో గర్వపడుతున్నాం. భారతదేశం అంటే బ్రిటిషు సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించిన చరిత్ర మాత్రమే కాదు. భారతదేశం అంటే ఉగ్ర దేశాలను తరిమి కొట్టిన చరిత్ర మాత్రమే కాదు. భారతదేశం అంటే ప్రపంచానికి నాగరికతను నేర్పిన దేశం. ప్రపంచం పురుడు పోసుకోకముందే అన్ని విద్యలలో ఆరితేరిన దేశం మనది. వడ్రంగి వృత్తి చరిత్ర పరంగా చూస్తే మానవుడు గుహల నుండి బయటికి వచ్చి ఆశ్రయాన్ని నిర్మించుకోవడం ప్రారంభించినప్పటి నుండి నేటి ఆధునిక భవనాల వరకు ఈ వృత్తి పరిణామం చెందుతూనే ఉంది. రాతి యుగంలో మానవులు చెక్కను చేతితో చెక్కి వస్తువులు తయారు చేసేవారు. లోహాలను వాడటం మొదలుపెట్టాక రంపాలు, పులులు, గొడ్డళ్ళ సహాయంతో చెక్క పని చేసేవారు. అంటే ఇతర దేశాలలో నాగరికత ఆనవాళ్ళు లేని రోజుల్లోనే భారతదేశ ప్రజలకి ఇంటి నిర్మాణానికి అవసరమైన చెక్కను అవసరానికి తగ్గట్లుగా మలుచుకోవడం తెలుసు. వడ్రంగి వృత్తి వేదకాలం నుండి ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. చరిత్రలో వివిధ రాజవంశాల కాలంలో వడ్రంగులు పోషించిన పాత్ర ఎంతో ముఖ్యమైనది. కంసాలి వృత్తి సింధు నాగరికత కాలంలో తవ్వకాలలో లభించిన బంగారు హారాలు, గాజులు, పూసలు భారతదేశ చారిత్రక ఆధారాలు అయితే భారతదేశం వేదాంగాలకి, పురాణాలకి పుట్టినిల్లు అని అంటారు. ఆ పురాణాలలోనే కంసాలీలను విశ్వకర్మ 5 కుమారులలో ఒకరైన సనగ మహర్షి వంశస్థులు అని చెప్పబడింది. మంగలి వృత్తి చరిత్ర ఆధారంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశ చరిత్ర తవ్వకాల ఆధారాలలో కానీ, చిత్రాలలో కానీ క్షవరం చేసుకున్న ఆధారాలే లేని కాలంలోనే మన దేశంలో శారీరక ఆరోగ్యం కోసం క్షవరం చేసుకునే సాంప్రదాయం ఉంది. మంగలి వృత్తి వారు కేవలం జుట్టు కత్తిరించడం మాత్రమే కాక శస్త్రచికిత్సలు కూడా చేసేవారని వేదాలు, పురాణాలు చెప్తున్నాయి. అంతెందుకు, ప్రపంచానికి వైద్య శాస్త్రాన్ని పరిచయం చేసిన సుశ్రుతుడు రచించిన సుశ్రుత సంహిత అనే గ్రంథంలో కూడా క్షురకుల నైపుణ్యం, వారి పనిముట్ల గురించి ప్రస్తావించబడింది. చాకలి వృత్తి వేదాలు, పురాణాలలో ప్రస్తావించబడిన ఈ వృత్తి కేవలం దుస్తులు ఉతకడానికే పరిమితం కాలేదు. ప్రాచీన కాలం నుండి వీరు సమాజంలో పవిత్రతను కాపాడే వ్యక్తులుగా ఎంతో గొప్ప చరిత్రను ఏర్పరిచారు. ఇప్పుడు అర్థమైందా? చేతి వృత్తులు అంటే కేవలం పొట్టకూటి కోసం ఆనాటి మన పూర్వీకులు ఎంచుకున్న మార్గం మాత్రమే కాదు, మన దేశ చరిత్రకు, మన నేటి నాగరికతకు వారు వేసిన పునాదులు. సమాజంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కొంటూ ఆఖరికి ఆదరణ తగ్గిపోతున్నా దేశ ఉనికికి ప్రాణం పోసి
ఈ చేతి వృత్తులని కాపాడుకుంటూ వస్తున్న మన చేతి వృత్తి కార్మికులకి, మన దేశ చరిత్రను మన తరతరాలకు అందిస్తున్న ఆ మహానుభావులకి మనం ఎప్పుడూ రుణపడే ఉంటాం. చేతి వృత్తులకి ప్రోత్సాహం అందించడం అంటే చరిత్ర పుటల్లో దాగి ఉన్న మన దేశ చరిత్రను కాపాడటమే. టీచర్, మేము కూడా మా అమ్మా నాన్నల దగ్గర ఈ చేతి పనులు నేర్చుకుంటాం. నీకెందుకురా? మీరే చెప్పారు కదా టీచర్, చేతి వృత్తులకు ప్రోత్సాహం అందించడం అంటే మన దేశ చరిత్రను కాపాడటం అని. అందుకే. వెరీ గుడ్. ఇది మీ బాధ్యతే కాదు, ఇది మన అందరి బాధ్యత. మన దేశ చరిత్రకు ఆనవాళ్ళు అయిన చేతి వృత్తులని కాపాడుకుందాం. ఆ చేతి వృత్తులని ఇన్ని వేల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చిన ఆ మహానుభావుల కష్టానికి గౌరవం ఇద్దాం. అవును పిల్లలు, ఈరోజు మన స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా, అందులో కొన్ని చేతి వృత్తుల మీద మన స్కూల్ పిల్లలు ఒక చిన్న నృత్య ప్రదర్శన చేస్తున్నారంట. పదండి మనం కూడా వెళ్ళి చూద్దాం. సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాలా వెళ్ళి, మళ్ళీ జనమంటూ ఉంటే సూరమ్మో. తల్లిని కడుపున పుడతామాయమ్మ, తల్లిని కడుపున పుడతామాయమ్మ. చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాలా వెళ్ళి. కడవల్లు నిండా పల్లె బంగారు కొండ, పారుతున్న ఏరు పచ్చ పచ్చాని పైరు, ముత్యాల ముక్కుల్లో సిగ్గు దొలికే పల్లె, సంక్రాంతి సంబరాలు సూరమ్మో. అంబారాన్ని తాకే చూడమ్మో, అంబారాన్ని తాకే చూడమ్మో. చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాలా వెళ్ళి. పుండ్లున్న సుండ్రున్న చీదారించకుండా, ఊడిగా మెంతో చేసే మాయన్న మంగాలన్న, పల్లెంత మైలా తీసి మల్లె పువ్వుగా చేసి ఓహో అంటూ పల్లాకి మోతైనావు, మాడేలును మదిలో తలసి ఓరన్నో. ఊరికి దివిటైనావా మాయన్న, నువ్వు ఊరికి దివిటైనావా మాయన్న. చూడా సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి, నవ్వుల్లో నాగా మల్లి, నా పల్లె పాలా వెళ్ళి.
రేకు చివరానుంటూ ఊరికే కాపైనావు. ఎండావానల్లో నీవే, సేను శలకల్లో నీవే, అయ్యారే మాలన్న అన్ని పనులల్లో నీవే. సరిరారు నీకెవరు ఓరన్నో, సల్లంగా ఉండాలి మాయన్న నువ్వు, సల్లంగా ఉండాలి